So good evening dear students, welcome back to our session. Right now in this session we are going to solve a sample problem from the section formula. Okay, last video class లో మనం సెక్షన్ ఫార్ములా దాని యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసుకున్నాం. సెక్షన్ ఫార్ములా ఎప్పుడు వాడతాము, అలాగే ట్రై సెక్షన్ యొక్క కాన్సెప్ట్ అంటే ఏంటి, అలాగే రేషియో M1:M2 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ట్రై సెక్షన్ అన్న కూడా ఎలా వచ్చింది, అండ్ అలాగే నెక్స్ట్ ఈ సెక్షన్ ఫార్ములా యొక్క ఫార్ములా ఏంటో కూడా తెలుసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం అనమాట. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ లో చెప్పాను, సెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకుని 3 మోడల్స్ లో అడుగుతాడు. ఓకే, మరీ చెప్పాను ఏంటంటే ఫార్ములా ఒకసారి రీక్యాప్ చేసుకుంటే పాయింట్ పి అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ కట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నావునా కదా. అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, అలాగే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. అంటే దాని మీనింగ్ పాయింట్ పి అనే ఒక పాయింట్ దాని యొక్క కోఆర్డినేట్స్ అయినటువంటి ఎక్స్ కామా వై యొక్క సహాయంతో ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ని m1:m2 రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది మోడల్ నెంబర్ 1. అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ పి అని చెప్పాను, గుర్తుందా లేదా? ఒకసారి ఇప్పుడు మీరు క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ చూడండి. సెక్షన్ ఫార్ములాలో ఫస్ట్ మోడల్ అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ కట్టాలన్నమాట. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్, ఆ పాయింటే మనకి పి. ఓకే చూడండి, ఫైండ్ ద, చూడండి క్వశ్చన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్. కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ కట్టాలి, వై కోఆర్డినేట్ కట్టాలి. దేనివి? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్. ఆ పాయింట్ ఎవరు? లెట్ ద పాయింట్ బి పి అనుకోవచ్చు లేదా? అంటే ఈ పాయింట్ పి యొక్క ఎక్స్ కోఆర్డినేట్, ఈ పాయింట్ పి యొక్క వై కోఆర్డినేట్స్, అది దాని మీనింగ్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి. అయితే అది ఏం చేస్తుంది? విచ్ డివైడ్స్, ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను అవునా కదా, విచ్ డివైడ్స్ ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లైన్ సిగ్మెంట్ ఉంది, అంటే ఏని బిని కలుపుతున్నటువంటి ఒక లైన్ సిగ్మెంట్ ఉంది అవునా కదా. ఈ కలుపుతున్న లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ని ఒక పాయింట్ పి అనే ఒక పాయింట్ ఎక్స్ కామా వై అనే కోఆర్డినేట్స్ తో ఇది ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అంటే వెయిట్ని చూడండి, జాయినింగ్ -1,7, ఇదిగో ఇది -1,7, అలాగే ఇంకోటి 4,-3, 4,-3. అంటే ఒకటి ఏ కింద, ఒకటి బి కింద. దీన్ని ఏ అనుకోవచ్చు, దీన్ని బి అనుకోవచ్చు. జాయినింగ్ అంటే దేన్ని ఏని బిని జాయిన్ చేస్తూ ఏ రేషియోలో విడదీస్తోంది? ఇన్ ద రేషియో ఆఫ్ 2:3, అంటే M1:M2 రేషియోలో, అంటే 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అయితే ఆ కోఆర్డినేట్స్ ఏంటి అంటే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? ఇది ఫస్ట్ మోడల్. ఓకే చూసుకోండి, డయాగ్రామ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. పాయింట్ పి ఉంది, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై, ఈ పాయింట్ వచ్చి ఈ లైన్ సిగ్మెంట్ అయినటువంటి ఏబిని విడదీస్తుంది. ఏ కోఆర్డినేట్స్ వచ్చి -1,7, అలాగే బి కోఆర్డినేట్స్ వచ్చి 4,-3. దీని నుంచి x1 y1 రెడీగా ఉన్నాయి లేదా? ఇగో చూడండి, x1 y1, బి ఏంటి? x2 y2. ఓకే, m1:m2 రెడీగా ఉంది. ఇప్పుడు చూడండి, గివెన్ డేటా అదే రాశాను. సో మనం ఏం కట్టాలనుకుంటున్నాం? కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ కాబట్టి లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ బి మనకు తెలియదు కాబట్టి పి ఆఫ్ ఎక్స్ కామా వై అనుకోవచ్చు లేదా? పి ఆఫ్ ఎక్స్ కామా వై అనుకున్నాను. ఓకే నెక్స్ట్ ఇక్కడ రెండు ఇచ్చాడు చూడండి, రెండు పాయింట్స్. పాయింట్ ఏ -1,7 అంటే x1 y1, అంటే x1 వాల్యూ -1, y1 వాల్యూ 7. అలాగే x2 y2, x2 వాల్యూ 4, y2 వాల్యూ -3, అంటే x1 y1 ఉంది, x2 y2 ఉంది. అలాగే m1:m2 కూడా ఇచ్చాడు చూడండి, m1 వాల్యూ 2, m2 వాల్యూ 3, అంటే x1 y1, x2 y2, m1 వాల్యూ, m2 వాల్యూ అన్ని రెడీగా ఉన్నాయి. మనం కట్టాల్సింది ఓన్లీ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. దానికి ఫార్ములా చూసుకోండి, పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు, ఫార్ములా చూడండి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, ఇది. అలాగే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదేమో y కోఆర్డినేట్స్ ది, ఈ ఫస్ట్ దేమో x కోఆర్డినేట్స్ ది. ఓకే, సో పి ఆఫ్ ఎక్స్ కామా వై మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి m1 వాల్యూ ఎంత? 2, ఇదిగో 2 ఇంటూ x2 వాల్యూ 4, ఇదిగో వేసాను, అంటే 2 ఇంటూ 4 m1x2 ప్లస్ m2 వాల్యూ ఎంత? 3, y1 వాల్యూ ఎంత? చూడండి మీకు అర్థం, 7 అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే m1x2 ప్లస్ m2x1, x1 వాల్యూ ఎంత? -1 అనమాట. అంటే m1x2 ప్లస్ m2x1 అంటే x1 వాల్యూ -1 డివైడెడ్ బై
m1 ప్లస్ m2, m1 ప్లస్ m2 అంటే ఎంత 2 ప్లస్ 3 ఎంత 5 అనమాట. సేమ్ ఇప్పుడు y కోఆర్డినేట్స్ m1 y2, m1 వాల్యూ ఎంత 2, ఓకే, y2 వాల్యూ ఎంత -3, ఇగో 2 ఇంటూ -3 అంటే m1 y2 ప్లస్ m2 y1, m2 వాల్యూ ఎంత 3, ఓకే, y1 వాల్యూ 7 అంటే 3 ఇంటూ 7 అగైన్ బై m1 ప్లస్ m2, 2 ప్లస్ 3 5. ఇప్పుడు చూడండి 2 ఇంటూ 4 ఎంత 8, ఓకే, 2 ఇంటూ 4 8. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ చూడండి 3 ఇంటూ -1 ఉంది అవునా కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయ్యి 3 ఇంటూ 1 3 అవుతుంది అంటే 8 మైనస్ 3 డివైడెడ్ బై 5. అలాగే ఇక్కడ కూడా 2 ఇంటూ -3 -6 ప్లస్ 7 ఇంటూ 3 ఎంత 21 అంటే -6 ప్లస్ 21 డివైడెడ్ బై 5 అనమాట. 8 మైనస్ 3 ఎంతండి 5 అనమాట, 5/5, ఓకే. అలాగే -6 ప్లస్ 21 అంటే 21 లోంచి 6 తీస్తే 15/5 అనమాట. కాబట్టి 5/5 ఎంత మనకి 1, అలాగే 15/5 ఎంత మనకి 3. కాబట్టి ఈ 1 ఏమో x కోఆర్డినేట్, 3 ఏమో y కోఆర్డినేట్. కాబట్టి మనకి పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ వచ్చాయి లేదా అంటే పాయింట్ P యొక్క x కోఆర్డినేట్ వచ్చేటప్పటికి 1, పాయింట్ P యొక్క y కోఆర్డినేట్ వచ్చేటప్పటికి 3 అనమాట. కాబట్టి పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్ 1,3 ఏమవుతాయండి, అది ఈ 1,3 అనేవి పాయింట్ P యొక్క కోఆర్డినేట్స్. ఈ రెండు ఈ లైన్ సెగ్మెంట్ ని 2:3 అనే రేషియోలో డివైడ్ చేస్తున్నాయని అర్థం అనమాట. ఇది మనకి ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్ అంటే ఏం చెప్పుకున్నాము, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ P. ఇది ఫస్ట్ మోడల్. నెక్స్ట్ వీడియో క్లాస్ లో మనం ట్రైసెక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.